వాళ్ళ రోజున మన తెలంగాణలో ఒక గాంధీ విగ్రహం కట్టడం కోసం 500 కుటుంబాలని రోడ్లపైకి లాగుతున్నారు. ఇది ఎవరికి న్యాయం? ఇటువంటి ధర్మాన్ని ఏమంటే రౌడీ ధర్మం అంటారు. దీని పేరు పలుకుబడుల కోసం అమాయకులైన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రజాప్రభుత్వం కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవు. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. మరి 5,000 కోట్లు పెట్టి గాంధీ గారి విగ్రహం కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? అధికారం అంటే పెద్ద పెద్ద విగ్రహాలు కట్టడం కాదు, ప్రజల గుండెల్లో గూడు కట్టడం అని తెలుసుకోండి. ప్రజలు ఇవాళ రోజున మీరు ఇచ్చిన 6 హామీలు అమలు చేయమని అడుగుతున్నారు. 25,000 మంది స్టూడెంట్స్ ఇవాళ రోజున రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. రైతు బంధు ఇవ్వడానికి ఖజానాలో డబ్బులు ఉండవు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి లైన్లు కడతా ఉన్నారు. తెలంగాణలో టెంపుల్స్ మీద దాడులు అయితే పట్టించుకోరు. చిన్న పిల్లల నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న పిల్లలందరూ ఇవాళ బేసిక్ ఫెసిలిటీస్ కోసం రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు. వాటికి డబ్బులు లేవు, కానీ విగ్రహాలు కట్టడానికి 5,000 కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? పబ్లిక్ కి ఇస్తా అన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లేవి, మహిళలకు ఇస్తా అన్న 2,500 లేవి. మూసి సుందరీకరణ పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. అందుని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇల్లు కాల్ చేసి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏం కావాలి? ఏదో మంచి చేస్తారని ఓటు వేస్తే ఇవాళ రోజున ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీనే లేకుండా పోతుంది ఇండియాలో. ఇవాళ రోజున మన తెలంగాణలో ఒక గాంధీ విగ్రహం కట్టడం కోసం 500 కుటుంబాలని రోడ్లపైకి లాగుతున్నారు. ఇది ఎవరికి న్యాయం? ఇటువంటి ధర్మాన్ని ఏమంటే రౌడీ ధర్మం అంటారు. దీని పేరు పలుకుబడుల కోసం అమాయకులైన ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రజాప్రభుత్వం కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవు. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. మరి 5,000 కోట్లు పెట్టి గాంధీ గారి విగ్రహం కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? అధికారం అంటే పెద్ద పెద్ద విగ్రహాలు కట్టడం కాదు, ప్రజల గుండెల్లో గూడు కట్టడం అని తెలుసుకోండి. ప్రజలు ఇవాళ రోజున మీరు ఇచ్చిన 6 హామీలు అమలు చేయమని అడుగుతున్నారు. 25,000 మంది స్టూడెంట్స్ ఇవాళ రోజున రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. రైతు బంధు ఇవ్వడానికి ఖజానాలో డబ్బులు ఉండవు. యూరియా కోసం రైతులు రోజుల తరబడి లైన్లు కడతా ఉన్నారు. తెలంగాణలో టెంపుల్స్ మీద దాడులు అయితే పట్టించుకోరు. చిన్న పిల్లల నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న పిల్లలందరూ ఇవాళ బేసిక్ ఫెసిలిటీస్ కోసం రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు. వాటికి డబ్బులు లేవు, కానీ విగ్రహాలు కట్టడానికి 5,000 కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? పబ్లిక్ కి ఇస్తా అన్న ఎలక్ట్రిక్ స్కూటర్ లేవి, మహిళలకు ఇస్తా అన్న 2,500 లేవి. మూసి సుందరీకరణ పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.